వర్తమానము. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరం రాస్తూ ఈ 8వ అధ్యాయం 32వ వచనములో దేవుడు తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఈ భూలోకంలో మనకి ఏది కావాలో అది మనం అడిగితే ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకు అని అడిగితే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. మన అందరి కొరకు తన కుమారుణ్ణి అప్పగించాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చి మన అందరి కొరకు తనను తాను అప్పగించుకున్నారు. యేసయ్య ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు? ఎందుకు దాసుని స్వరూపాన్ని దాల్చారు? ఎందుకు తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు? సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించడానికి, తనను తాను అప్పగించుకోవడానికి కారణాలు ఏమిటో ఈ శ్రేష్టమైన సమయంలో జాగ్రత్తగా దేవుని మాటలను ధ్యానం చేద్దాం. యేసయ్య ఎందుకు ఆయన అప్పగించుకున్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘంతో చెప్తున్నారు, సంఘమా, ఈ సంఘము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. సంఘములో మచ్చైనా ముడతైనా కళంకమైన డాగైనా అటువంటిది మరి ఏదియూ లేక పవిత్రమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. మహిమగల సంఘముగా తండ్రి ఎదుట మనలను నిలువబెట్టవలెనని మనందరి కొరకు తనను తానే అప్పగించుకున్నారు. నిజమే, ఈ భూలోకములో ఉన్న ప్రజలను గురించి వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపులే అని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడని వాక్యంలో రాయబడి ఉంది. అందరము పాపులమే. ఈ పాపములో ఉండి చనిపోతే పాపము వలన వచ్చు జీతము మరణము, అగ్నిగుండం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనం అందరము అగ్నిగుండములో ప్రవేశించుట ఆయనకిష్టము లేదు. మనలను పవిత్రపరచాలి,
మన పాపముల నుండి విడిపించాలి, మనలను పరిశుద్ధులుగా చేయాలి, నిర్దోషులుగా చేయాలి, జన్మ కర్మ పాపముల నుండి మనలను విడిపించాలనే యేసయ్య భూలోకములోనికి వచ్చాడు. మనందరి కొరకై ఆయన తనను తానే అప్పగించుకున్నారు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన కోరిక. మనం పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా పరిశుద్ధులుగా జీవించినప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కనానుకు వెళుతున్న సమయంలో యొర్దాను దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడారు. యెహోషువ, నేను మీ మధ్యలో అద్భుతమైన కార్యాలు చేయాలనుకుంటున్నాను. అయితే నేను అద్భుతాలు చేయాలంటే ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పారు. ఆ సమయంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. యెహోషువ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఇశ్రాయేలీయులారా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధులు హెచ్చింపబడతారు, పరిశుద్ధులు ఆశీర్వదించబడతారు. మనలను పరిశుద్ధులుగా నిలువబెట్టవలెనని యేసయ్య తనను తాను అప్పగించుకున్నారు. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో రాయబడినటువంటి మాట ప్రస్తుతపు దుష్ట కాలము నుండి, అక్కడ 2 అని అంకేసి ఉంది. దుష్ట యుగము నుండి మనలను విమోచింపాలి, విడిపించాలనే మన కొరకు తనను తానే అప్పగించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు అనగా అపవాది చేతిలో నుండి, అపవాది బంధకాలలో నుండి మనలను విడిపించాలనే యేసయ్య తనను తాను అప్పగించుకున్నారు. అపవాది లక్షణం ఏంటంటే పాడు చేయుట. యోబును పాడు చేయాలని చూసింది. యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను వేశారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది లక్షణం పాడు చేయడం, దేవుని లక్షణం బాగు చేయడం. మళ్ళా బాగు చేయాలని ఆయన మన కొరకు తనను తాను అప్పగించుకున్నారు. 3వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగానో బలిగానో అప్పగించుకొనెను. అలాగున మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉన్న మాట, క్రీస్తు మిమ్ములను ప్రేమించారు, మీరు పరిమళ వాసనగా ఉండాలి. ఎందుకనగా సువాసన కలిగిన వారిగా మీరు జీవించాలి. అందుకే యేసయ్య తనను తాను అప్పగించుకున్నారు. మన మాటలు, మన సాక్ష్యము అనేకులను ఆకర్షించేదిగా ఉండాలి, సువాసన కలిగిదిగా ఉండాలి. అలా ఉండాలనే ప్రభు మన కొరకు తనను తానే అప్పగించుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాలలో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా జీవిద్దాం. ఎందుకనగా పవిత్రంగా జీవిద్దాం. దుష్టుని నుండి విడిపించబడి అనేకులను ఆ దుష్టుని కబంధ హస్తాలలో నుండి దేవుని వైపు త్రిప్పే వారిగా ప్రార్థన చేద్దాం. ఈ భూలోకములో దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, మంచి ప్రవర్తన కలిగి ప్రభు సన్నిధిలో జీవిద్దాం. దేవుడి మాటలను మన వెనుకడులు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రిని కొందనాలయ్యా. అయ్యా, నీవు ఎందుకు మా కొరకు నిన్ను నీవే అప్పగించుకున్నావో నీ వాక్యం ద్వారా మేము ధ్యానం చేశాం. ఈ శ్రేష్టమైన సమయంలో అయ్యా, నీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి. ఇంకా పాపములో జీవిస్తున్న బిడ్డలను అయ్యా మీరు పరిశుద్ధులుగా మీరు మార్చండి. అయ్యా, తమ పాపములను ఒప్పుకొని మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడి అయ్యా పవిత్రులుగా, పరిశుద్ధులుగా, మంచి సాక్ష్యము కలిగి నీ సన్నిధిలో జీవించే కృప దయచేయండి.
అయ్యా బలహీనులను మీరు బాగు చేయండి అయ్యా. ఈ దినమంతయు నీ బిడ్డల యొక్క ప్రయాణాల్లో, పనులలో, వ్యాపారాలలో, సమస్త విషయాలలో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి కృపాక్షేమములను అనుగ్రహించి సమస్త అవసరతలను మీరే తీర్చి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము